Hi viewers, welcome to Nandan Sayas. A warm welcome to all of you. Today I am going to start Indian Art and Culture by Nitin Singhania. It will be useful for civil services and other competitive exams. Okay. In this topic, I am going to start today with UNESCO's list of World Heritage Sites in India. నేను ఈ టాపిక్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే టుడే హిందూ న్యూస్ పేపర్లో మనం శ్రీముఖలింగం సైట్ గురించి విన్నాం. శ్రీముఖలింగం అనేది శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్కి అర్హత కలిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, దాన్ని గుర్తింపు ఇచ్చే సంస్థ పేరేంటి, ఓకే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ని ఎవరిని గుర్తిస్తారు అంటే యునెస్కో గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. ఇది ఎడ్యుకేషనల్ రైట్స్ని అలాగే సైంటిఫికల్గా అండ్ కల్చరల్ సైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది త్రూఅవుట్ ద వరల్డ్. ఓకే, ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1945 టు డెవలప్ ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడిటీ ఆఫ్ మ్యాన్కైండ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ బిల్డింగ్ లాస్టింగ్ పీస్. ఓకే, ఇట్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. What is World Heritage Site? World Heritage Site అంటే ఏంటి? A World Heritage Site is a place that is listed by UNESCO for its special culture or physical significance. ఏదైనా ఒక ప్లేస్కి స్పెషల్గా కల్చర్ కానీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కానీ ఉంటే దాని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పి యునెస్కో గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఇన్ ఆగ్రా, దాని యొక్క ఎపీరియన్స్ని చూసి ఇట్ ఈస్ సెడ్ టు బీ హ్యావ్ ద క్రైటీరియా ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎందుకంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఆర్ దాన్ని బిల్డ్ చేయడం కానీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఓకే, ఓన్లీ జీనియస్లు మాత్రమే అలాంటి బిల్డ్ చేయగలరు. అలాంటి వాటిని గుర్తించి ప్రొటెక్ట్ చేయడం యునెస్కో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సి ద లిస్ట్ ఈజ్ మెయింటైన్డ్ బై ఇంటర్నేషనల్ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటెడ్ బై యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ. యునెస్కో ఒక వరల్డ్ హెరిటేజ్ కమిటీని నియమించడం జరుగుతుంది. దాంట్లో టోటల్ 21 మెంబర్స్ ఉంటారు. సో ఈ 21 మెంబర్స్ అనేవాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏముంటే బాగుంటాయి అని చెప్పి వాటికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇవి అసలు ఎట్లా గుర్తింపిస్తారు అంటే ప్రతి కంట్రీ తన కంట్రీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ని కానీ ఆర్ ఫిజికల్ అపీరియన్స్గా ఉన్న వాటిని కానీ కల్చరల్స్గా ప్రొటెక్ట్ చేయాలి అనుకున్న వాటిని ఆ లిస్ట్ని తీసుకొని యునెస్కోకి పంపిస్తుంది ఎవ్రీ ఇయర్. సో యునెస్కో అది కరెక్టా కాదా, దానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా అని చెక్ చేసుకొని దాని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఈచ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రిమైన్స్ పార్ట్ ఆఫ్ ద legal territory of the state and wherein the site is located, and UNESCO consider it in the interest of international community to the present each site. Okay, ప్రతి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆ పర్టికులర్ సావర్నిటీ ఆఫ్ ద నేషన్లో మాత్రమే ఉంటుంది. ఆ పర్టికులర్ నేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్, ఇండియాలో తాజ్మహల్ చూసుకున్నట్టయితే అది ఇండియాకి సంబంధించిందే. బట్ it is the responsibility of the whole world to protect the Taj Mahal because it was listed under World Heritage Site. ఓకే, ఎప్పుడైతే ఒక మాన్యుమెంట్ కానీ ఏదైనా ఒక ప్లేస్ కానీ వరల్డ్ హెరిటేజ్ సైట్లో కనుక లిస్ట్ అయి ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ మాత్రం హోల్ వరల్డ్కి ఉంటుంది. ఓకే, టు బీ సెలెక్టెడ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇట్ మస్ట్ బీ ఆల్రెడీ క్లాసిఫైడ్ ల్యాండ్మార్క్, unique in some respect as geographically and historically ఐడెంటిఫైడ్ ప్లేస్ హ్యావింగ్ స్పెషల్ కల్చర్ ఆర్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. జియోగ్రఫికల్గా అలాగే హిస్టారికల్గా దానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ సెలెక్షన్? దీంట్లో వచ్చేసరికి ద సైట్ షుడ్ బి అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ అండ్ షుడ్ మీట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 10 మెన్షన్ క్రైటీరియా లిస్టెడ్ బిలో. సో కింద ఇచ్చిన వాటిలో 10 పాయింట్స్లో దాంట్లో ఒక్కటైనా అది కనుక ఎలిజిబుల్ అయితే దాని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తారు. సో క్రైటీరియా ఆఫ్ కల్చరల్ సైట్, జనరల్లీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి కల్చరల్ సైట్స్ అండ్ న్యాచురల్ సైట్స్, అండ్ రెండింటికి కలిపి మిక్స్డ్ సైట్ అని చెప్పి అంటాం. ఓకే, క్రైటీరియా ఫర్ కల్చరల్ సైట్ కనుక అవ్వాలి అంటే దానికి కావాల్సిన క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే రిప్రజెంట్స్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివ్ జీనియస్. ఇందాక మీకు చెప్పాను, ఏదన్నా ఒక ఆర్కిటెక్చర్ కనుక చూస్తే దీన్ని బిల్డ్ చేయడానికి, దీన్ని ఆర్కిటెక్ట్ చేయడానికి ఒక జీనియస్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది అని చెప్పి అనిపించాలి. అండ్ ఇట్ ఎగ్జిబిట్ ఇంపార్టెంట్ ఇంటర్చేంజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ టైమ్
or within a cultural area of the world on developments in architecture or technology, monumental art, town planning or landscape design. ఓకే, ఏదైనా ఒక సైట్ని కనుక మనం కనుక వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద సెలెక్ట్ చేయాలి అంటే సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఇంకో చోట ఉంటే బాగుంటుంది అని నేర్చుకునేటట్టు ఉండాలి మనం సెలెక్ట్ చేసే వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, bears an unique exceptional testimony to a cultural tradition or to a సివిలైజేషన్ విచ్ ఈస్ లివింగ్ ఆర్ విచ్ హ్యాస్ డిసపియర్డ్. ఏదైనా ఒక సివిలైజేషన్ అనేది దానివల్లే స్టార్ట్ అయింది, లేకపోతే ఆ కల్చర్ ఇంకా ఆ సైట్ వల్ల ఇప్పటికీ ఆ కల్చర్ ఇంకా రన్ అవుతుంది అని చెప్పి గుర్తింపబడాలి. అండ్ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ ఆఫ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఆర్ టెక్నాలజికల్ ensemble or landscape which illustrate a significant stage in the human history. Okay, and the next one, an outstanding example of tradition human settlement, land use or sea use which is representative of culture of human interaction with the environment, especially when it has become vulnerable under the impact of irreversible change. It is directly or tangibly associated with events or living traditions, with ideas or with beliefs, with artistic and literary works of outstanding universal significance. ఈ మూడిట్లో కనుక చూసుకున్నట్టయితే హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అయినట్టు ఆర్ ఎన్విరాన్మెంట్తో లింక్ అయిన ఉన్న వాటిని కూడా మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, క్రైటీరియా ఫర్ న్యాచురల్ సైట్స్. ఓకే, న్యాచురల్ సైట్స్కి వచ్చేసరికి సూపర్లేటివ్ న్యాచురల్ ఫినామినా ఆర్ ఏరియాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ న్యాచురల్ బ్యూటీ అండ్ ఎథిస్టిక్ ఇంపార్టెన్స్. ఓకే, ఏదైనా ఒక ఏరియాని కనుక చూసుకున్నట్టయితే న్యాచురల్గా యాజ్ ఏ నేచర్ ఇలాంటి వాటికి కూడా ఉంటుందా, నేచర్ హౌ బ్యూటిఫుల్ ద నేచర్ లుక్స్ అని చెప్పి అంటూ ఉంటాం. సో అంత బ్యూటిఫుల్గా మనకి కనుక అనిపిస్తే ఇట్ కమ్స్ అండర్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిప్రజెంటింగ్ మేజర్ స్టేజెస్ ఆఫ్ ఎర్త్స్ హిస్టరీ. ఎర్త్ ఫార్మేషన్లో అది కూడా ఒక పార్ట్ అయినప్పుడు ఆర్ ఏదైనా ఒక కొత్త వింతలాగా ఉన్నప్పుడు, జస్ట్ లైక్ వరల్డ్ వండర్ లాగా ఉన్నప్పుడు, సో దాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తించడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్, చేంజెస్ ఇన్ ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ రిప్రజెంట్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఎకలాజికల్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టెరెస్ట్రియల్, ఫ్రెష్ వాటర్, కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి అలాగే ఎకోసిస్టమ్స్ని కొత్తగా ఉండి దాని ఎవల్యూషనరీ ప్రాసెస్కి కనుక అది యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనం గుర్తిస్తాం. కంటైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఫర్ ఇన్ సిట్యూ కన్జర్వేషన్ ఆఫ్ biological diversity, including those containing threatened species of outstanding universal values from the point of view of science or conservations. ఈరోజు కనుక మనం చదివినట్టయితే ఈ లాస్ట్ పాయింట్ హిందూ న్యూస్ పేపర్లో మనకి గ్రేట్ ఇండియన్ బర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పి. సో ఏదైనా ఒక సైట్ అనేది ఇట్లాంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ కానీ వలనరబుల్ స్పీషీస్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ కనుక ఉంటే దాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్. టోటల్ దేర్ ఆర్ 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. దాంట్లో కల్చరల్ సైట్ వచ్చేసరికి 30 అండ్ న్యాచురల్ సైట్స్ వచ్చేసరికి 7 అండ్ మిక్స్డ్ సైట్స్ వచ్చేసరికి 1. ఓకే, కల్చరల్ సైట్స్ ఫస్ట్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా ఇన్ 1983. దీంట్లో కనుక చూసుకున్నట్టయితే 1983లో డిక్లేర్ చేసిన కల్చరల్ సైట్స్ మీరు కనుక చూస్తే మహారాష్ట్రలో 2 ఉన్నాయి, ఒకటి అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్. యూ కెన్ సీ హియర్ ఇన్ మహారాష్ట్ర బోత్ అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్ in 1983 comes under World Heritage Sites, and Agra Fort and Taj Mahal kuda World Heritage Sites list lo okatundi. So total 4. And in 1984 Konark Temple in Odisha and group of monuments in Mahabalipuram in Tamil Nadu. ఈ 2 వచ్చేసరికి in 1984. And in 1986 Churches of Convents in Goa. You can see here Goa, Churches of Convents in Goa and Khajuraho group of monuments in Madhya Pradesh, and also Fatehpur Sikri in Uttar Pradesh, group of monuments of Hampi at Karnataka. Group of monuments at Hampi, Karnataka, you can see here monuments at Hampi in Karnataka, and Khajuraho group of monuments, it is in Madhya Pradesh. You can see here Khajuraho monuments in Madhya Pradesh and Fatehpur Sikri in Uttar Pradesh. Okay, and in 1987 Elephanta Caves in Maharashtra and a group of monuments at Patakal in Karnataka. Okay, you can see here in Karnataka you have a group of monuments at Pattadakal and also Elephanta Caves
in Maharashtra, and also Great Chola temples. Okay, Great Chola temples in Tamil Nadu. These three comes in 1987 World Heritage sites. Okay, and 14th one comes under 1989, that is Buddhist monuments of Sanchi in Madhya Pradesh. See here, Buddhist monuments of Sanchi in Madhya Pradesh. In 1993 Humayun's tomb in Delhi, and also Qutub Minar and its monument in Delhi. You can see here Humayun's tomb and Qutub Minar in Delhi in 1993. In 1999 Darjeeling Himalayan Railway, that is West Bengal. Okay, Darjeeling Railways in West Bengal, and Mahabodhi Temple in Bihar, and Bodh Gaya Temple in 2002, and in 2003 it is Rock Shelters of Bhimbetka in Madhya Pradesh, and in 2004 it is Chhatrapati Shivaji Terminus on you can see here, and also Champaner Pavagadh Archaeological Park in Gujarat, that is 2004, and in 2005 Nilgiri Mountains under Mountain Railways of India. In 2005 Nilgiri Mountain Railways, you can see here, under Mountain Railways of India. In 2007 Red Fort Complex in Delhi, and in 2008 Kalka Shimla Railway in Himachal Pradesh, and in 2010 Jantar Mantar in Jaipur, that is in Rajasthan, and in 2013 6 hill forts of Rajasthan, and in 2014 that is Ran Ki Vav, that is Queen's Stepwell, and in 2016 the architectural work of Lee Corbusier in Chandigarh. You can see here the and also archaeological site of Nalanda Mahavira, that is Nalanda University. Okay, Nalanda Buddhist monuments. Okay, and in 2017 and in 2018 Victoria Gothic and Art Expo Assemblance of Mumbai, and in 2019 Jaipur city. Okay, here you got 32, but I have already said you 30, right? So you can see here Nilgiri Mountains, and also Darjeeling, West Bengal, West Bengal mountains, Nilgiri mountains comes under a single category. Okay, under Mountain Railways of India, this category will come. So Darjeeling Himalayan Railways, West Bengal, and Kalka Shimla Railway of Himachal Pradesh, and Nilgiri Railway all these comes under the single site. Okay, so that's why you have 30 cultural sites. And coming to that of natural sites, Manas Wildlife Sanctuary in Assam, the first one, the Manas Wildlife Sanctuary in Assam, Kaziranga National Park in Assam, and Corridor National Park in Bharatpur in Rajasthan. Okay, Sundarban National Park in West Bengal, and Nanda Devi National Park in Uttarakhand, that which is called a Valley of Flowers, and Western Ghats. You can see this all comes under Western Ghats, and Great Himalayan National Park, okay, in Himachal Pradesh, and Kanchenjunga National Park in Sikkim. See, Kanchenjunga National Park in Sikkim is said to be a mixed site because it consists of international boundaries. That means it not only it is present in Sikkim but also in the Nepal. Okay, and see what are the benefits of World Heritage Sites. Brings international attention to the need for the preservation and conservation of site, brings tourism to the site, ensuring economic benefits. So it will boost the tourism, and it will prevent and conserve the preserve and conserve the site. Not only that, it prevent during the wars or any other conflicts with other countries. The World Heritage Sites must be prevented. Okay, prevented without bomb blasts. So UNESCO provides funds for restoration, preservation and training if required, promote close ties with United Nations and provides with prestige and support, enable access to global project management resources, and not only that, it facilitates creating partnership with government, the private sector and NGOs to achieve conservation goals. Site become protected under Geneva Convention against destruction or misuse during the wartime. I have already told you, during the wartime it cannot be destructed, and it promotes the tourism. If possible, they will recruit some of the members and they will give training for the tourism.
and it facilitates creating partnership between government and private sector and NGO to achieve the conservative goals. Okay, so I think you all enjoyed this lesson, and our next topic is Indian economy. We are going to explain you World Happiness Report. Okay, then see you guys. Bye bye. If you like our video, please subscribe to our channel. Thank you.